విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు. ఫార్మా సిటీ ఇవాళ ఏదో 4th సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు. నీ ఫార్మా సిటీ ఆ రోజు ఏం చెప్పినావు? పాదయాత్రలు చేసిండ్రు వీళ్ళు. సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫార్మా సిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు, ఫార్మా సిటీ వద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసిస్తామని మాట్లాడింది కదా. వీడియోలు చూపించమంటారా? రెడీగా ఉన్నాయి. సీతక్క ఏం మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు, వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర. ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసిస్తామన్నారు. కానీ ఇవాళ ఏమంటుండ్రు? ఇవాళ పొద్దున్నే ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన, కేసీఆర్ గారు ఆ రోజు 15,000 ఎకరాలు ఫార్మా సిటీ కోసం సేకరిస్తే ఇంకా 15,000 ఎకరాలు సేకరిస్తారట. నోరా మోరా మీది? భూములు వాపసిస్తామన్న మీరు మరో 15,000 ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగానే ఉన్నదా? నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీరు మాట మీద నిలబెట్టేవాళ్ళు అయితే, ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకునేటోళ్ళు అయితే ఫార్మా సిటీ భూములు తిరిగి వాపసు ఇయ్యద్దా? దాని మీద డ్రామా. హైకోర్టులోనేమో ఫార్మా సిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు, అసెంబ్లీలోనేమో 4th సిటీ అంటారు. ఎక్కడి 4th సిటీ? ఎవరా భూమి సేకరించిండ్రు? వేల కోట్ల రూపాయలు రైతులకిచ్చి 15,000-16,000 ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ 5-6 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించిండ్రు. నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మా సిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. కేసీఆర్ ఏమో యువకుల కోసం, నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి, జీఎస్టీ పెరగాలని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి 4th సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి చీమునెత్తురుంటే, మాట మీద ఉండేటైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీ భూములు వాపసిస్తామన్నారు. అయితే భూములు వాపసియండి, లేదా ఫార్మా సిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి. ఇది అబద్ధం కాదా? ఎల్ఆర్ఎస్ విషయంలో అబద్ధం, ఫార్మా సిటీ విషయంలో కాంగ్రెస్ అబద్ధం, కేసీఆర్ గారిని మార్చిడికి పంపిస్తా అని మాట్లాడడంలో అబద్ధం. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. రుణమాఫీ దాని మీద కూడా అబద్ధం ఆడిండు. రుణమాఫీపై ఇలా రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది. ఎన్నికల ముందు కేసీఆర్ 1,00,000 మాఫీ చేసినా అనుకుంటుండు, ఓట్లు పడతాయి అనుకుంటుండు. మళ్ళా ఓన్రి ఉరుకుండ్రి, బ్యాంకులు నిలబడుండ్రి, 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 7 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాను. బిడ్డ, డిసెంబర్ 7 2023 పోయింది, 2024 పోయింది, 2025 వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. చిల్లర డ్రామా అసెంబ్లీలో. బీఆర్ఎస్ ప్రభుత్వము 2 విడతల్లో 28,000 కోట్ల రుణమాఫీ చేసింది. మీరంతా 18,000 కూడా చేయలే, 18,000 కూడా చేయలే. నిన్న చదువుతున్న లిస్టు అసెంబ్లీలో కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక విడత చదువుతున్నారు, ఇంకో విడత చదువుతలేరు. మేము 2018లో చేసినాం, 2023లో చేసినాం. 2023 చదువుతుండ్రు, 18 కలుపుతలేరు. మొత్తం 28,000 కోట్ల మాఫీ చేసినాం. నువ్వేం చెప్పినావు? డిసెంబర్ 7 నాడు 2 లక్షల పైన మాఫీ చేస్తా, తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి 15 ఆగస్టుకు మాఫీ చేస్తా, తర్వాత మహబూబ్ నగర్ సభలో నవంబర్ 30 నాడు మొత్తం మాఫీ చేస్తున్నా అన్నావు. మళ్ళీ జనవరి 26 డెడ్ లైన్ పెట్టినావు. కానీ ఇయాలటి కూడా రుణమాఫీ కాలే. పెద్ద పెద్ద మాటలు, డైలాగులు ఇచ్చిపెట్టుంది. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేటకు పోదామా, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా, జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.